ఈరోజు మనం ఏమిటో మనకి తెలియకపోవచ్చు. యోసేపు గారు తను చేయని తప్పుకి జైలుకి వెళ్ళారు. లోకమంతా ఆయన్ని ఒక నేరస్తుడిగా చూసింది. కానీ దేవుడు యోసేపు గారిలో ఒక దేశానికి ప్రధానమంత్రిని చూశారు. దావీదు గారిని అందరూ ఒక గొర్రెల కాపరిగా చూస్తే, కానీ దేవుడు ఇశ్రాయేలుకి రారాజుగా చేశారు. మోషే గారు ఒక నెత్తివారు. లోకమంతా ఆయన్ని నెత్తివారిగా చూసింది. కానీ దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించే గొప్ప ప్రవక్తగా చూశారు. అలాగే పేతురు గారు, యోహాను గారు చేపలు పట్టుకునే జాలర్లు. కానీ దేవుడు భూమిని తలక్రిందులుగా చేసి యోధులుగా చేశారు. ఈరోజు మనం ఏమిటో మనకి తెలియకపోవచ్చు, కానీ మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు మనం ఏం కాబోతున్నాము. కేవలం విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే చాలు. ఏ సమయంలో ఏది చేయాలో, ఏది ఎలా జరగాలో ఆయనకి తెలుసు. ఆయనే చూసుకుంటారు. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికను బయలుపరచబోతున్నారు. ఆమేన్.